ప్రవచనాత్మకమైన వాక్కు నీకు కావాలా? సాటర్డే జరిగే సర్వీస్కి అడుగుపెట్టు. అద్భుతమైన అభిషేకం పొందాలా? సాటర్డే సర్వీస్కి అడుగుపెట్టు. ఆత్మ బలం పొందాలా? నిజమైన కార్యాలు నీ జీవితంలో జరగాల? సాటర్డే సర్వీస్ అడుగుపెట్టు. దేవుని బలమైన శక్తివంతమైన వర్తమానంతో నింపబడాలా? సాటర్డే జరిగే సర్వీస్కి అడుగుపెట్టు. సాటర్డే 5:30 to 9:30 జరిగే సర్వీస్ కల్వరీ ప్రామిస్ అండ్ హైదరాబాద్ హయత్ నగర్ దగ్గర రామోజీ ఫిలిం సిటీ. ప్రార్థనాత్మ, ప్రవచనాత్మ, అభిషేకము, ఉపదేశము, బలమైన ఆత్మకార్యాలు, దానితో పాటు స్వస్థత కార్యాలు, వీటి కొరకు ప్రభువు నిన్ను పిలుస్తుండగా సిటీ కానీ ఎక్కడి నుంచి మాటలు వింటున్నా ప్రేమతో ప్రభువు పిలుస్తున్నాడు. అడుగు పెట్టి సాటర్డే నైట్ ఇక్కడ ఈవినింగ్ మీటింగ్ అటెండ్ అయ్యి నైట్ ఇక్కడ గడిపి ఆదివారం అటెండ్ అయ్యి వెళ్ళండి. తప్పకుండా మీరు అద్భుతాన్ని మీ కుటుంబంలో, ఆశ్చర్య కార్యాన్ని, మాత్కార్యాలని, సూచక్రియలని, వింతైన కార్యాలని చూడబోతున్నారు. ఇక్కడ మందిరంలో ఎప్పుడు అయ్యగారు అమ్మగారు చెప్పే వాక్యం చాలా అద్భుతంగా ఉంటుంది. ఆత్మీయంగా పడిపోయిన స్థితిలో ఉన్న వారికి బలపరిచి మళ్ళీ తిరిగి వాళ్ళ బలిపీఠాన్ని కట్టడానికి మందిరం ఎంతో ఉపయోగకరంగా సహకారంగా ఉంటుంది. 6-7 months నుంచి సరిగ్గా ప్రేయర్ చేసుకోవట్లేదు. ఇక్కడ ఏకీభవించిన తర్వాత ప్రేయర్ చేసుకోవాలన్నటువంటి ఆలోచన వచ్చింది. చాలా బాగా అనిపించింది బ్రదర్. మరలా రీస్టార్ట్ చేద్దామని అనిపించింది బ్రదర్ మెసేజ్ అయిన తర్వాత. మమ్మీ మాట్లాడినప్పుడు నేను పడిపోయిన స్థితిలో ఉన్నా ఆత్మీయంగా, కానీ దేవుడు నాతో మాట్లాడి నన్ను బలపరిచి మళ్ళీ మొదటి ప్రేమ, మొదటి ఆసక్తి, మొదటి ఆత్మీయ జీవితం ఇచ్చి నా కుటుంబాన్ని కట్టి వచ్చిన వెంటనే దేవుడు మాతో మాట్లాడడం, మమ్మీ కానీ డాడీ కానీ ఎవరు మాట్లాడినా ఆ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచడం, ఆ స్థితిలోని మమ్మల్ని విడిపించడం, ఇట్లా చాలా అద్భుతాలు, మేలు, ఆత్మీయంగా మేలు పొందుతూ వచ్చామండి. కుటుంబ పరంగా ఒక ఐక్యత మా కుటుంబంలో ఇచ్చారు. ఇట్లా మా కుటుంబాన్ని దీవిస్తూ ఆశీర్వదించిన నా దేవునికి వందనములు. వర్తమానం అందిస్తున్న మా దైవజనులకి కృతజ్ఞతాస్తుతి వందనం చెల్లిస్తున్నాను.